కొట్టేవాడు అంటూ కూడా చెప్పుకొచ్చింది అమ్మాయి. ఇన్ఫాక్ట్ ఆమె వైసీపీ హయాంలో జనసేన జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు జయప్రకాష్. ఇప్పుడు అతగాడి చుట్టూ వివాదం నడుస్తోంది. మీరు చూడొచ్చు, పవన్ కళ్యాణ్తో పాటు ఆ ఫోటోలో ఉన్నది అతగాడి జయప్రకాష్. ప్రస్తుతం అతగాడి మీద తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది ఆ మహిళ. అసలు ఇంతకీ ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి? ముందుగా ఒక ఆడియో కాన్వర్సేషన్ చూద్దాం. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే కనుక ఆ ఫోటోలో తనకు దెబ్బలు తగిలాయంటూ ఆ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆ ఫుటేజ్ని బయటపెట్టింది సదరు మహిళ. ఈ క్రమంలో అసలు ఇంతకీ ఆడియో కాన్వర్సేషన్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా ఒక రియాక్షన్ కూడా ఉంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆడియో కాన్వర్సేషన్ చూద్దాం. చెప్పండి. శనివారం సాయంత్రం రెడీ చేసుకో. రెడీ చేసుకున్నా. నాకు చెప్పండి. శనివారం సాయంత్రం రెడీ చేసుకో. రెడీ చేసుకున్నా. నాకు క్లారిటీ వస్తుంది. మెంటల్ అంటే క్లారిటీ వచ్చిందని చెప్తావు. ఏమొచ్చింది క్లారిటీ? క్లారిటీ అంటే మీరు ఎవరని మొత్తం అంతా నేను ఇవ్వబడటం ఏంటి? నాకు అవసరం ఏంటి? ఇప్పుడు దానికి కాగితాలు ఉన్నాయి కదా, అన్ని నీకు అప్ చెప్తాను. అది రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది. కాగితాలు గీతాలు ఏం అవసరం లేదు కానీ పెయిన్ కూడా నాకు వద్దు. కానీ మీరు దాంట్లోకి ఏడోకు, శుభ్రంగా ఉండి సావు. ఇల్లు వద్దు, నాకు చేయను వద్దు, ఏం వద్దు. కానీ ఎక్కడున్నా మీరు నాశనం అయిపోండి. ఫోన్లో అదేముందిలే కానీ నీలాంటి రోజులన్నీ బాగానే ఉంటాయి. ఉన్నా కొత్తగా ఏం లేదు. 100 సార్లు పెట్టాను మీకు సాగునద్దాలు. ఇదేం కొత్త ఏం కాదు. ఇప్పుడు పోతున్నారు మీరు పెట్టుకుంటే. ఇప్పుడు ఏమైపోతుంది? ఏదో మీకేదో మిమ్మల్ని మీ పేరుని చూసి జేపీ గారు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెప్పేసి బొక్కలెట్ ఇచ్చేసుకుంటది ఏమో గానీ నాకు అసలు ఎంత కూడా లేదు. నా దగ్గర నీకుంటానికి ఏముందలే గానీ నా చుట్టూ ఉన్న వాళ్ళందరితో నువ్వే చెప్తున్నావు కదా. అవన్నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నువ్వే కదా చెప్పు. మీద ఒట్టేసి చెప్పండి. చిన్నగారితో మాట్లాడుతున్నాను, కిషోర్ గారితో మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నట్ట మీలాగే నాకేమన్నా పిచ్చి కుర్రాలు పిచ్చి ఏమన్నా ఉందేంటి? కూడా నేను డబ్బులు తీసుకుంటాను. నాకు ఇష్టమైనడు ఒక్కడే ఉండాలి. అదే ఎవ్వరూ ఉండకూడదు. కానీ మిమ్మల్ని వేరేలాగా లెక్కేసుకున్నా నా వేరేదంతా మీరు తీసుకుంటూ మొత్తానికి వచ్చేసారు. ఫోన్లే ఇప్పుడు నీ మైండ్ లో మొత్తం మీ జాతకం చెప్పేసి ఒక ఓప్షన్ కలిగించేసి జీవితాలు నాశనం చేస్తారు. అలా మీ దృష్టిలో మీకు 1000 మంది గర్ల్ ఫ్రెండ్ కదా, అందులో 300 మంది ఉన్నారు. నీకు అర్థం అవట్లేదు. నీకు సైకోదనానికి నాకు నీకు ఒకటే నీకు మళ్ళీ చెప్తున్నాను. ఎవరినైనా బాగు చేయాలనుకుంటాను. అనుకుంటారు అంతేగాని చేయకపోవడం ఏంటి? చెప్తే ఒక్కళ్ళకి ఎవరికి చేశారు చెప్పండి? పెళ్లిళ్ళు చేస్తారు అయితే మహా అయితే, ఇంకా అంతకు మించి ఏమి చేయలేరు మీరు. మా వల్ల అవ్వదులే కానీ నువ్వు రేపు సాయంత్రానికి రెడీ చేసుకో. రేపు సాయంత్రం కల్లా నాకు 80,000 ఇచ్చారా సరే, లేదంటే లేదు. నేను 80,000 ఇవ్వడం కాదు, నువ్వు 3 లక్షలు రెడీ చేసుకో. 80,000 కూడా లేవేంటి మీ దగ్గర? నా దగ్గర లేకపోవటానికి కాదు. మొన్న ఈ గేమ్స్ అయి పెట్టేశాను కదా, 30 లక్షలు ఖర్చు పెట్టేశాను. కబడ్డీ ఆడేస్తారు, చిన్న పిక్కడేర్లు వేసుకుని వచ్చి అని చెప్పి ఖర్చు పెట్టేస్తారు. 5 అమ్మాయిలని 6 అమ్మాయిలని నా గెస్ట్ హౌస్ ఉంది అయ్యి అని చెప్పి పెట్టేశారు. నాకు ఒక్క 80,000 పెట్టి నా బంగారం విడిపించి నాది హైదరాబాద్. బంగారం చెప్పానా నీకు 10 రోజులు ఇస్తానని? 10 రోజులు ఏమొద్దు నాకు. పిచ్చగా ఊర్లు చెప్తున్నావు. మీరు గోండా జయప్రకాష్ నాయుడు అయితే రేపు పొద్దునకి ఇడిపించండి. నాకు ఇడిపించి ఇవ్వడం అది పెద్ద విషయం కాదు. దాని గురించి చెప్పి ముందు నీ కొంపకోళ్ళు వెళ్ళిపోయింది అనుకో. తర్వాత ఎప్పుడన్నా ఆలోచించి మీకు ఏదన్నా ఎక్కడో ఉంటే అప్పుడు ఇవ్వండి. నీకు ఉండటానికి ఇవ్వటానికి కాదు. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు కొంపకి అద్దెలకి వెళ్తావు, బొక్కకి వెళ్తావు, అవన్నీ వేస్ట్. నువ్వు 3 లక్షలు రెడీ చేసుకో. 6 నెలల నుంచి ఇదే చెప్పుకుంటూ సాగదీ. ఆలోచించుకో, మామూలుగా ఆలోచించు. నేను చేస్తా అన్నప్పుడు చేస్తున్నాను. అదే డబ్బులు మళ్ళీ వెనక్కి రావు. అది ఇచ్చేస్తే అయిపోతుంది. తర్వాత 5 లక్షల నుంచి నువ్వు తిన్నంగా బుద్ధిగా ఉన్నావు అనుకో, నేనే చూసిన సంబంధం చేసుకున్నావు అనుకో, నేనే రిజిస్ట్రేషన్ చేయించి నీకు అప్ చెప్తాను. చెప్పండి. శనివారం సాయంత్రం రెడీ చేసుకో. రైట్, ఆ కాన్వర్సేషన్ చూసారు కదా, బంగారం గురించి కాన్వర్సేషన్ జరుగుతోంది. ఇలా మిగిలిన అనేక విషయాలు దాంట్లో ఉన్నాయని అనుకోవచ్చు.
అండ్ ఇప్పుడు ఒక బైట్ చూద్దాం. ఆ బైట్లో ఇంకా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఆ సదరు బాధితురాలు రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. దేవారంలో గుండెపూడి శివాలయం దగ్గర ఉంటాను. నాకు ఒక 1 year నుంచి గోండా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతో రిలేషన్లో ఉంటే ఆ తర్వాత ఇల్లు కొంటానని చెప్పి ఒక 10 లక్షలు అడిగారు.